అనగా ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మంత్రిమండలి భారతదేశంలోనే విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం విద్యాపరంగా పిల్లల్లో విద్యాపరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించే దాంట్లో కానీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి నిర్ణయాలకి ఆమోదం తెలపడం జరిగింది. ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూళ్లలో చదివేటువంటి పిల్లల్లో అభ్యాసన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు పలు కీలక నిర్ణయాల్ని తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో భారతదేశంలోనే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలు ఉత్తమ నైపుణ్యం కలిగిన వారిలాగా తీర్చిదిద్దేలాగా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు దోహదపడతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం కానీ మెరుగైన వాతావరణాన్ని సౌకర్యాలని కల్పించడంలో కానీ ఇప్పటి వరకు ₹3,669 కోట్ల ఖర్చు చేసి 15,715 పాఠశాలల్ని నాడు నేడు కింద పిల్లలు గర్వపడేలాగా వాళ్ళ స్కూల్ని అందంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ 3,669 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా మరొక 3 విడతల్లో 16,021 కోట్ల రూపాయలని వ్యయం చేయడానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో కలిపి 34,000 పైచీలకు ప్రాథమిక పాఠశాలలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ 34,000 ప్రాథమిక పాఠశాలల్లో 1వ క్లాసు నుంచి 5వ క్లాసు వరకు విద్యాబోధన జరుగుతుంది. ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ 34,000 పాఠశాలల్లో 1 లేదా 2 అధ్యాపకులతో చదువు చెప్పడం అనేది ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి విషయం. అంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఒకే గదిలో కూర్చోబెట్టి పిల్లలందరినీ ఒకే మాస్టరు లేదా 2 మాస్టర్లు అదే పిల్లలకి అన్ని సబ్జెక్టులని కూడా చెప్తూ వస్తున్నారు. సుమారుగా అన్నీ కలిపి 1 నుంచి 5 దాకా 18 సబ్జెక్టులని ఒకే టీచరు లేదా 2 టీచర్లు ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు నేర్పటం జరుగుతుంది. దీనికని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక సర్వే కూడా చేస్తే ఆ సర్వేలో
ఉదాహరణకి ఒక 3వ క్లాస్ పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 3వ క్లాస్ పిల్లల్ని 2వ క్లాస్ పుస్తకం ఇచ్చి ఆ పుస్తకాన్ని చదవమంటే 22% మంది మాత్రమే ఆ పుస్తకంలోని విషయాలను కానీ ఆ పుస్తకాన్ని చదవటం కానీ నాణ్యతతో కూడినటువంటి సమాధానాలు చెప్పటం కానీ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మనకి ఫెయిల్ అవ్వటం కానీ అనే విషయం లేకుండా పాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం చూస్తున్నాం. 10వ క్లాసు ఇదే పిల్లలు రేపు 10వ క్లాస్కి వస్తే ఉత్తీర్ణత శాతం మాత్రం 95%, 94%, 98% జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు కేవలం ఈ విద్యా వ్యవస్థలో పిల్లలకి చదువు చెప్పడంలో మనకు మనమే మోసం చేసుకోవటమే కాకుండా పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాం అనేది ఈ ప్రభుత్వం గమనించినటువంటి విషయం. అందుకోసమే అంటే చిన్నపిల్లలు 1వ క్లాసు 2వ క్లాసులోనే గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది మనిషిలో. అంటే ఆ వయసులో మాత్రమే 5వ 7, 6, 7 ఆ వయసులోనే గ్రహణ శక్తి పిల్లల్లో అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రహణ శక్తి అద్భుతంగా ఉన్నటువంటి సమయంలో మనం సరైనటువంటి తర్ఫీదు ఇవ్వకపోవటం వల్ల వారికి నాణ్యతతో కూడినటువంటి విద్య లభించట్లేదు అనేది ఆ సర్వేలో తేలింది. అందుకోసమే విప్లవాత్మకమైనటువంటి మార్పులకి నాంది పలకాలి. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఏ పిల్లలైనా కేవలం భారతదేశంలోనే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా మెరుగైనటువంటి జీవితం గడిపేలాగా, ఉద్యోగ ఆర్జన జరిగేలాగా వారికి తర్ఫీదు ఇవ్వాలి, చదువు చెప్పాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. దాని మేరకు తీసుకునే మార్పుల్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2 మాధ్యమాల్లో అంటే ఇంగ్లీష్లో, తెలుగులో టెక్స్ట్ బుక్స్ని పిల్లలకు అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ. మీరు ఏ విద్యా వ్యవస్థ ఏ రకమైనటువంటి సిలబస్లు చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఒకే పేజ్ అంటే ఒక పేజీలో అదే పాఠం తెలుగులో ఉంటుంది, పక్క పేజీలో అదే పాఠం ఇంగ్లీష్లో ఉంటుంది. బైలింగ్వల్గా టెక్స్ట్ బుక్ని అందించినటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం, మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన విద్యా విధానంలో ఏ క్లాసులో అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠాలు చెప్పేటువంటి ఏ క్లాసులో అయినా తెలుగు అనేది తప్పనిసరిగా ఉంటుంది. సాంస్క్రిట్ కానీ హిందీ కానీ చాయిస్గా తీసుకుంటాకి ఏమాత్రం అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నడిచేటువంటి విద్యాబోధన చేసేటువంటి ప్రతి తరగతిలో ఖచ్చితంగా తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉంటుంది, అది తప్పనిసరి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిశీలనలో అత్యంత ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి వారి పిల్లలు కూడా వారి పిల్లల్ని తమ జీవితాల్లాగా కూలి బతుకులుగా ఉండకూడదని భార్య భర్త ఇద్దరు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా గంపెడి చాకరీ చేస్తూ పిల్లలను కూడా మరొక కూలీలుగా మార్చేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పిన వారు అన్ని బాధల్ని తట్టుకుంటూ అప్పులు చేస్తూ సాలీన ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు స్కూల్ ఫీజు కాకుండా బస్సుతో కలిపి స్కూల్ ఫీజు బస్సు. ఎందుకంటే ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచి టౌన్లో స్కూల్కి పంపాలంటే బస్సులో వెళ్ళాలి. కాన్వెంట్లో చదివిస్తాకి బాగా ఇష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులు 15,000 రూపాయలు అప్పులు చేసి ఈ ఆర్థికంగా నరకం చూస్తూ పిల్లల భవిష్యత్తు కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసమని ఒకసారి మనం గణాంకాలను పరిశీలిస్తే 2014 సంవత్సరంలో
ప్రభుత్వ పాఠశాలలో 72 లక్షల మంది పిల్లలు చదువుల కోసం నమోదు కాగా మనం ఈ పరిశీలనలో 2014 నుంచి 19 దాకా 19 చివరకు చూసుకుంటే 4,25,965 మంది ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చేరటం జరిగిందనేది ప్రభుత్వం యొక్క పరిశీలనలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ 2019 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం దాకా ప్రభుత్వం వాటిని కూడా పరిశీలిస్తే కొత్తగా 6,22,856 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువు కొరకు నమోదు కావటం జరిగింది, ఎన్రోల్ అయ్యారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన చిత్తశుద్ధితో కూడినటువంటి కృషి ఫలితం ఆధారంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు కూడా క్రేజ్ పెరిగినటువంటి అంశం మనం చూసాం. దీని కొరకనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన విద్యా విధానంలో భాగంగా ఒక 6 కేటగిరీలుగా విద్య నేర్పాలి. మొదటిగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ళ కింద అంటే అంగన్వాడీ సెంటర్లలో అంటే పునాది పిల్లలకి పునాది అక్కడి నుంచే వేయాలి అనే ఒక ఆలోచనతో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో PP1 PP2 అని మొన్నటిదాకా అనుకున్నాం. అంటే ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 అది అంగన్వాడీ స్కూల్స్లోనే నేర్పాలి. ఎందుకంటే ఇప్పటికే అంటే హ్యామ్లెట్లు ఉన్నాయి చాలా చోట. ఆ హ్యామ్లెట్లోంచి ఆ అంగన్వాడీ స్కూల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు ఈ ఆంధ్రప్రదేశ్ నూతన విద్యా విధానం వల్ల ఏ స్కూలు ముయ్యకూడదు, ఏ ఒక్క టీచర్ని తీయకూడదు, ఎక్కువ మంది సంఖ్యలో టీచర్లని కేంద్రీకృతం అయ్యేట్టుగా వ్యవస్థను తయారు చేయాలని చెప్పని. రెండవ కేటగిరీ కింద ఫౌండేషనల్ స్కూల్స్ PP1 PP2 1 2 ఇదొక కేటగిరీ స్కూల్స్. అంటే 1వ క్లాస్ 2వ క్లాస్ కూడా దాంట్లో కలిపి ఉంటాయి. అంగన్వాడీ కేంద్రంలో PP1 PP2 పాఠాలు చెప్తున్నారు. అంటే LKG UKG మనం అంటున్నాము. ఆ LKG UKG ఇలాగా PP1 PP2గా అలాగే 1వ క్లాస్ 2వ క్లాస్ కూడా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి SGTలు కూడా ఆ స్కూల్స్లో పాఠాలు చెప్తారు. అంగన్వాడీ టీచర్లతో పాటుగా వాళ్ళు కలిసి 1వ క్లాస్ 2వ క్లాస్ వరకు అంగన్వాడీ స్కూలు కలిపి ఒకే కాంపౌండ్లో ఉండటం జరుగుతుంది. అలాగే ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ పేరుతో PP1 PP2 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా అదే కాంపౌండ్లో అంగన్వాడీ ప్లస్ 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా విద్య నేర్పడం జరుగుతుంది. మరొక కేటగిరీ కింద ప్రీ హై స్కూల్స్ అనే పేరుతో ఆ ప్రీ హై స్కూల్స్లో ఏంటంటే 3వ తరగతి నుంచి 7 లేదా అక్కడ ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి 7 లేదా 8వ తరగతి వరకు ప్రీ హై స్కూల్స్ అనే కేటగిరీ కింద విద్య నేర్పడం జరుగుతుంది. అలాగే హై స్కూల్ కింద 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్స్ అనే దాంట్లో కేటగిరీలో 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఒకే కాంపౌండ్లో విద్యాబోధన జరుగుతుంది. హై స్కూల్ ప్లస్ స్కూల్స్ అని చెప్పని అదొక కేటగిరీ కింద 3వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు జరుగుతుంది, విద్యాబోధన జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ లేక చదువు మానే డ్రాప్అవుట్స్ జరిగిపోవటం, 10వ క్లాస్ తర్వాత వాళ్ళని బయటికి పంపటానికి అవకాశం లేక కూలి పనికి పంపించేయటం లేదా ఇంటి దగ్గర పనుల్లో పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా ఉదాహరణలుగా మనం చూసుకున్నాం. అందుకోసం అని చెప్పనే హై స్కూల్ ప్లస్ అనే కేటగిరీ కింద 3వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు విద్యాబోధన చేయటం కోసం ఈ కేటగిరీలో విద్యాబోధన చేయాలి. ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాలి. అది ఏ క్లాస్ అవని సబ్జెక్ట్ వారీగా పాఠం చెప్పాలి. తరగతి వారీగా తరగతి గది ఉండాలి అనే దానికోసం కొత్తగా ఈ సంవత్సరం 4,878 అదనపు తరగతులను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది.
ఇవన్నీ అంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. పిల్లల్లో మెరుగైన విద్యాగ్రహణ శక్తిని పెంపొందించడానికి ఆర్థిక పరమైనటువంటి లోటు వల్ల ఏ ఒక్క పేద ఇంట్లో పిల్లోడు చదువు మానకూడదనే లక్ష్యంతో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి తద్వారా ఆ తల్లికి ఆర్థిక బాధలతో పిల్లల్ని చదువు మానిపించకుండా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేదానికి కానీ లేదా జగనన్న విద్యా కానుక కింద వారికి ఇచ్చేటువంటి కేవలం డబ్బులే కాకుండా దానికి కావలసినటువంటి ల్యాప్టాప్లు కావాలంటే ల్యాప్టాప్లు సాంకేతికంగా ఏ డబ్బున్నోడి పిల్లోడితో కూడా వెనుకబాటు ఉండకూడదు, పోటీలో వెనకబడకూడదు అని చెప్పని వారికి సాంకేతికపరమైనటువంటి బలాన్ని ఇచ్చేదానికి కానీ తోడ్పాటు అందించేదానికి కానీ లేదా వసతి దీవెన పేరుతో ఇచ్చేదానికి కానీ సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేదానికి కానీ ఏ స్థాయిలో అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు డబ్బు లేకపోవటం వల్ల మా పిల్లవాడిని చదివించలేకపోయాము అనేటువంటి బాధ ఏ తల్లిదండ్రులకి ఉండకూడదనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అన్నీ తట్టుకుని అంటే సాధారణంగా చాలామంది మాట్లాడుతున్నారు ఈ పథకాల్లో మాకు రాలేదు, మా అర్హత లేనన్న వాళ్ళు మేధావులుగా వారికి వారు స్వయం ప్రకటిత మేధావులు కానీ వారందరూ కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాగా డబ్బులు పంచి పెడుతున్నారని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు పంచేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఒక విశేషమైనటువంటి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసమే ఆయన ఈ కార్యక్రమాలని చెప్పండి. ఏ ప్రభుత్వాలు చదువు మీద దృష్టి పెట్టినాయి? ఎన్ని ప్రభుత్వాలను మనం చూసాం. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టేది సాలీనా? ఈ రాష్ట్రంలో పేద కుటుంబాల్లో పిల్లలు బ్రహ్మాండమైనటువంటి చదువు అందించాలి. డబ్బున్న పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివినటువంటి ఏ పిల్లలకి తీసిపోకుండా వారితో పోటీపడి ఉద్యోగాలు సంపాదించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఆయన పనిచేస్తుంటే ఈ రకంగా మాట్లాడటం సమాజంలోని స్వయం ప్రకటిత మేధావులకి ఏమాత్రం విఘ్నత, అది మీ విఘ్నతకి వదిలేస్తున్నాం. అలాగే రేపు 24వ తారీఖు ఇంకా కాదు మన ఇది విద్యా కానుక 16వ తారీఖు, రేపు 16వ తారీఖున విద్యా కానుక. ఆ రోజు స్కూల్ యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, టై కానీ, స్కూల్ బ్యాగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా 16వ తారీఖున అందించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంతిమ లక్ష్యం ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద మధ్యతరగతి ఇంట్లో పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా చదువులో వెనుకబాటు పడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేటువంటి సిద్ధాంతం ఒకటే, ఏ ప్రభుత్వాలు రాని ఎన్ని ప్రభుత్వాలు మారని పేదవాడి ఇంట్లో కష్టం అంటే పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుంది అని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం ఎన్ని బాధలైనా పడదాం, కష్టాలైనా పడదాం, ఎదురెత్తుదాం, ఎన్ని అవహేళనలైనా భరిద్దాం, ఎన్ని అవమానకరమైనటువంటి మాటలను కానీ అన్నీ భరిద్దాం. మన రాష్ట్రంలోని లక్షల మంది పిల్లల్ని ప్రయోజకులుగా ఈ సమాజానికి అందిద్దామనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 2021-22 సంవత్సరానికి వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది
ఆధారపడి జీవిస్తున్నటువంటి నేత వృత్తి జీవనం సాగిస్తున్నటువంటి సోదరులందరికీ నేతన్న నేస్తానికి ఆగస్టు 10వ తారీఖున ఆ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. సొంత మగ్గం మీద నేసే ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి మగ్గం రిపేర్కి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలనే లక్ష్యంగా ఇది 3వ విడతగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. సుమారుగా 4 లక్షల మంది నేతన్నలందరూ కూడా ఈ కార్యక్రమంలో లబ్ధి పొందడానికి అవకాశం ఉందని ఒక ప్రభుత్వానికి అంచనా. దాని కొరకు సుమారుగా 200 కోట్ల రూపాయలని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రక్తాన్ని చెమటగా మార్చి తద్వారా పైసా పోగేసి తమ కష్టార్జితాన్ని ఆశపడి అగ్రిగోల్డ్ అనే సంస్థలో దాచుకుంటే ఆ వ్యవహారం అంతా మనం చూసాం. ఎంతమంది రాజకీయ పందికొక్కులు ఈ కష్టాన్ని దోచుకున్నారో, ఆస్తుల్ని కొట్టేయటానికి చూశారో, కనీసం ఆత్మహత్యలు జరుగుతుంటే కనీసం ఆదుకుందామనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, అగ్రిగోల్డ్ బాధితులకి కోర్టు ఏది చెప్తే అదంతా కూడా మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఆ మేరకే ఇప్పటికీ 10,000 లోపు డిపాజిట్దారులైనటువంటి 3,40,000 మందికి ఇప్పటికే 238,70,000 రూపాయలను పైసలకు డబ్బుని అగ్రిగోల్డ్ బాధితులకి 10,000 లోపు డిపాజిట్దారులకి పంచిపెట్టడం జరిగింది. మొన్న ఆగస్టు 5వ తారీఖు వరకు న్యాయాధికారులు అంటే కోర్టు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందినటువంటి వివరాల ప్రకారం సుమారుగా 4 లక్షల మంది డిపాజిట్దారుల యొక్క పేర్లు ప్రభుత్వానికి అందినాయి. వారందరికీ సుమారుగా 500 కోట్ల రూపాయల సాయాన్ని అందించడానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఈ నెల 24వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితుల్లో ఉన్నటువంటి 10,000 నుంచి 20,000 మధ్య డిపాజిట్దారులు ఎవరున్నారో వారందరూ ఎవరైతే న్యాయాధికారుల చేత వచ్చినటువంటిది రికమెండ్ చేయనటువంటి పంపించినటువంటి పేర్లన్నిటికి కూడా ఈ డబ్బుని బదిలీ చేయడం జరుగుతుంది. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్నటువంటి దానిలోంచి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం సహా కొవ్వూరు నిడదవోలుతో పాటుగా గతంలో ఉన్నటువంటి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొంత భాగాన్ని, అలాగే ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొంత భాగాన్ని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి సుమారుగా 1566.442 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే దీంతో పాటుగా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ పేరును కూడా మార్చి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కాకినాడ మున్సిపాలిటీతో పాటుగా 172 గ్రామాలు, 15 మండలాలు, 5 మున్సిపాలిటీలు అర్బన్ లోకల్ బాడీసు వెరసి 1236.42 చదరపు కిలోమీటర్ల పరిధిలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పరిధిలో కానీ మున్సిపల్ పరిధిలో కానీ అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్రమణల్ని క్రమబద్ధీకరించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణ చేయాలని చెప్పని నిర్ణయించాం. 300 చదరపు గజాల వరకు ఈ రెగ్యులరైజేషన్ వర్తిస్తుంది. 75 చదరపు గజాల వరకు
అదే ఊరికినే ఉచితంగా ₹1 విలువతో రెగ్యులరైజ్ చేయటం, అలాగే 75 గజాల నుంచి 150 గజాల వరకు అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ వాల్యూ అంటే రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి భూమి విలువలో 75% విలువని తీసుకుని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. అలాగే 150 గజాలు దాటిన దగ్గర నుంచి 300 గజాల వరకు అక్కడ ఉన్నటువంటి భూమి బేసిక్ వాల్యూ అంటే ఎస్ఆర్ వాల్యూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూలో 100% నగదు చెల్లింపుతో రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి తర్వాత ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుంది. ఎవరెవరైతే అక్టోబర్ 15 2019 సంవత్సరం నాటికి ఎవరైతే ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారో వారు మాత్రమే, అలాగే వారి ఇల్లు మాస్టర్ ప్లాన్ కానీ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లో కానీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో కానీ ప్రభావితం కానటువంటి స్థలాలు మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. అలాగే 1977 నాటి ఏపీ అసైన్డ్ భూముల చట్టం పిఓటి యాక్ట్లో చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్షన్ 3/2A సెక్షన్ 3/2B సవరణకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అసైన్డ్ భూమి లేదా అసైన్డ్ ఇంటి విక్రయానికి ఇప్పుడున్న గడువును 20 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయించడం జరిగింది. సవరించిన చట్టం అమల్లోకి వచ్చే నాటికి అసైన్డ్ భూమి అసైన్డ్ ఇంటిని ఎవరైనా విక్రయిస్తే వాటి ఆమోదం, అలాగే చట్టం అమల్లోకి వచ్చే నాటికి ఇలా చేయాలనుకుంటే నిర్దేశించుకున్న విధానం ప్రకారం నిర్దేశించిన ఫీజులను అనుసరించి విక్రయానికి అనుమతులు ఇచ్చేదానికి కలెక్టర్లకి నిర్ణయాధికారాన్ని ఇస్తూ కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే బందర్ పోర్ట్ నిర్మాణం కోసం రివైజ్డ్ డిపిఆర్ తయారు చేయడం జరిగింది. అంటే గతంలో 5,800 పైచిలుకు కోట్లతో రైట్స్ ఇచ్చినటువంటి డిపిఆర్ని మళ్ళీ దాన్ని మరొకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం నార్వేకి చెందినటువంటి ఈ పోర్ట్లో విశిష్ట అనుభవం కలిగినటువంటి సంస్థకి అట్లాగే చెన్నై ఐఐటికి ఇద్దరికి కలిపి దాన్ని మళ్ళీ అధ్యయనం చేయడానికి ఇస్తే వారు 5,155.73 కోట్లతో పోర్ట్ నిర్మాణం చేయొచ్చు, 36 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం డిపిఆర్లు తయారు చేసి అంటే సుమారుగా ఒక 700 కోట్ల రూపాయలు తగ్గిస్తూ రివైజ్డ్ డిపిఆర్ని తయారు చేసి ఇవ్వటం జరిగింది. దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ 2021 సంవత్సరం ఆగస్టు 21 తారీఖున ఇప్పటికే మచిలీపట్నం పోర్టు టెండర్లు పిలిచారు. రెండవసారి పిలిచినటువంటి మచిలీపట్నం పోర్ట్ టెండర్ రేపు 24వ తారీఖున చివరి తేదీగా ఉంది. ఆ 24వ తారీఖున వచ్చినటువంటి టెండర్లో వచ్చిన వారిని ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఫైనల్ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టును కూడా రివైజ్డ్ డిపిఆర్ కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. పోర్ట్ నిర్మాణం కొరకు ఫేజ్ 1లో భాగంగా 4,361.9 కోట్ల రూపాయలతో పోర్ట్ నిర్మాణం చేయడానికి రివైజ్డ్ డిపిఆర్ని ఆమోదిస్తూ 30 నెలల్లో ఈ పోర్ట్ని నిర్మించే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లాలని ఇచ్చినటువంటి డిపిఆర్కి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించినటువంటి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా 10 లక్షల రూపాయల ప్యాకేజీకి ఇవ్వటం కొరకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. దాదాపుగా 550 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్న ఈ ఖర్చుకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా పొంగనూరులో రవాణా శాఖలో ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు సీనియర్ లేదా జూనియర్ అసిస్టెంట్లు, 3 హోంగార్డ్ పోస్టులకు మంజూరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున నిర్వహించనున్న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల దృష్ట్యా హైదరాబాద్లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలు పట్టణానికి తరలించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. గౌరవ హైకోర్టు వారి అభిప్రాయాల నేపథ్యంలోనే రాష్ట్ర మానవ హక్కుల సంఘ కార్యాలయాన్ని కూడా కర్నూలు పట్టణానికి తరలించాలని కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్ 2021కి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి ఉద్దేశించినటువంటి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమలోని రైతులు పండించేటువంటి మత్స్య సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండేది. కానీ కరోనా వచ్చిన నేపథ్యం కానీ ఆయా రాష్ట్రాల్లో మత్స్య సంపద అక్కడ కూడా విరివిగా పెరగటం వల్ల కానీ తగ్గినటువంటి మత్స్య ఉత్పత్తులని మన రాష్ట్రంలో కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలనే ఉద్దేశంతో స్థానికంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతంలో, ప్రతి మున్సిపాలిటీలో కానీ పెద్ద గ్రామ పంచాయతీల్లో కానీ ఈ మత్స్య సంపద విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా స్థానికంగా మత్స్య సంపద కొనుగోలు అవకాశాలను పెంచాలని చెప్పని, అమ్మక అవకాశాలను పెంచాలని చెప్పని రైతుల యొక్క సరుకుల్ని రాష్ట్ర మంత్రిమండలి దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, అక్వా హబ్లను వీటికి అనుబంధంగా రిటైల్ దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి నాణ్యత కూడినటువంటి విత్తనాల్ని రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించేదానికి, నాణ్యమైన విత్తనాల్ని రైతులకి లభ్యత కోసం స్థానికంగా ఆయా రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతుల వద్దే విత్తన ఉత్పత్తి చేసేలాగా విత్తన ఉత్పత్తి పాలసీ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అవుతుందని చెప్పాను. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదికను కూడా రాష్ట్ర మంత్రిమండలి సమీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ సమీక్షలో సాధారణ వర్షపాతం చూసుకుంటే కేవలం విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మాత్రమే వర్షాభావం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే నెల్లూరులో కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల కూడా మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో అత్యధికంగా వర్ష సాంద్రత ఉంది. చిత్తూరులో, కర్నూలులో కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. సాధారణమైనటువంటి వర్షపాతం మిగతా జిల్లాల్లో ఉంది. గడిచిన 3 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ పరిశీలనలో విజయనగరం జిల్లాలో గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా డిలేడ్ రెయిన్ఫాల్ ఉందనేది వారి పరిశీలనలో తెలియజెప్పడం జరిగింది. అలాగే నాగార్జున సాగర్ కుడికాలువకి ఇప్పటికే నీళ్లు వదలటం జరిగింది. కానీ ప్రకాశం జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క
నిర్ణయం మేరకు ఆగస్టు 15 నుంచి ప్రకాశం జిల్లాలో నీళ్లు వాడుకోవాలని వారు తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం దృష్టికి వ్యవసాయ శాఖ తీసుకురావడం జరిగింది. ఈ ఖరీఫ్లో 2021 ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా 44% సాగు జరిగింది, సాగు ప్రారంభమైంది. 42.27 లక్షల ఎకరాల ఆయకట్లో నాట్లు పడినాయి. మొత్తం 92.26 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయం మనకి ఆయకట్టు ఉంటే దానిలో ఇప్పటికీ 42.27 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. అలాగే జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా తూర్పుగోదావరి, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68%, నెల్లూరు జిల్లాలో 84% నాట్లు పండి, చిత్తూరు జిల్లాలో 68% నాట్లు పండి, అలాగే కర్నూలు జిల్లాలో 60% నాట్లు పండినట్టుగాను, పశ్చిమ గోదావరి జిల్లాలో 55% నాట్లు పడినట్టుగాను, అలాగే తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలో 53% నాట్లు పడినట్టుగాను, అలాగే శ్రీకాకుళంలో కూడా 55% నాట్లు పడినట్టుగాను వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా సమీక్ష చేయడం జరిగింది. అట్లాగే మిగతాది కూడా త్వరితగతిన నాట్లు పడేదానికి చర్యలు చేపట్టమని చెప్పని, రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పని కూడా మంత్రిమండలి వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు నాట్లు పడినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ 42 లక్షల ఎకరాల ఆయకట్లో కూడా అన్ని పంటల అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పంట అంతా కూడా ఊడ్చిందంతా కూడా ఆరోగ్యకరంగా ఉంది. అలాగే పెద్దగా పురుగు మందులు కానీ చీడపీడ బారిలను కానీ ఇంతవరకు ఏం పడలేదనేది కూడా వ్యవసాయ అధికారుల యొక్క పరిశీలన అది. అలాగే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే సాగు ఉందో సాగు జరిగిన ప్రతి చోట కూడా ఈ క్రాప్ ద్వారా నమోదు కావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసమనే ఈ క్రాప్ ఇప్పటికే నమోదు చేయడం ప్రారంభం జరిగింది. ఇప్పటి వరకు 7.64 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్ నమోదు చేయడం జరిగింది, అంటే ఆగస్టు 4వ తారీఖు వరకు. అలాగే ప్రభుత్వం వ్యవసాయ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఫీల్డ్లో ఎవరెవరైతే గ్రామీణ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఎటువంటి కాగితాలు అడగకుండా, ఎటువంటి నీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పట్టరా, పాస్ పుస్తకాలు పట్టరా, నీ దగ్గర ఎంఆర్ఓ దగ్గర కాగితం ఉందా, ఏం పట్టరా, ఇటువంటి ఏది అడగకుండా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ సాగు నమోదుని వారి పేరు మీద చేయమని చెప్పని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ క్రాప్ నమోదు చేసేప్పుడు ఎటువంటి రైతుని ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి కాగితాలు అడగకుండా నమోదు చేయమని చెప్పని, అలాగే జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ క్రాప్లో 10% ఖాతాలని ఇన్స్పెక్షన్ చేయమని చెప్పని, అలాగే అది పక్కాగా జరుగుతుందా లేదో కూడా వారికి వారు ఎన్ష్యూర్ చేసుకోమని చెప్పని జిల్లా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అలాగే సాగుకు కావలసినటువంటి యూరియా కానీ కాంప్లెక్స్ కానీ సరిపడా సంపూర్ణంగా అందుబాటులో ఉన్నట్టుగా వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టుల ద్వారా రాష్ట్ర మంత్రిమండలి సంతృప్తి వ్యక్తపరిచింది. ఇప్పటికీ 2.44 లక్షల టన్నులు రైతులకు అమ్మగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో అందుబాటులో 3,20,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉంది. అలాగే కాంప్లెక్స్ ఎరువు ఇప్పటికీ 2,02,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువుని రైతులు కొనుగోలు చేయగా మరొక 3,09,000 కాంప్లెక్స్ ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నట్టుగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అలాగే 2019-20లో
వ్యవసాయం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 183 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయోత్పత్తులు ఉత్పత్తి చేయించడం జరిగింది రైతులు. అలాగే 2020-21లో 175 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగా దానికి అనేక రకాల తుఫాన్లు, వరుసగా 3 తుఫాన్లు రావటం, దాంట్లో పంట నష్టపోవటం, దిగుబడి దాకా చివరి దాకా కూడా పంట ఉండకపోవటం, రైతాంగం నష్టం పోవటం వల్ల 175 లక్షల మెట్రిక్ టన్నులుగా రబీలో మాత్రం ఆశించిన దానికంటే అదనంగా పంట పండటం జరిగిందనేది కూడా మీకు తెలియజేస్తూ, అలాగే సాలీనా సరాసరి ధాన్యం కానీ వ్యవసాయం ప్రొక్యూర్మెంట్ చూసుకుంటే, అంటే ప్రభుత్వ సేకరణ చూసుకుంటే 2014 నుంచి 19 దాకా 57 లక్షల టన్నులైతే ప్రభుత్వం సేకరించింది సరాసరి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు సరాసరి తీసుకుంటే సాలీనా 83 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది రైతుల దగ్గర నుంచి. అమ్మా నాన్నలకి భోజనం పెట్టకుండా పక్కింట్లో విషయాల గురించి శ్రద్ధ వహించేటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి పాలనలో 7 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయినా కూడా సేకరించిన ధాన్యానికి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి పెద్దలు ఇవాళ రకరకాలుగా నీతులు చెప్పినటువంటి పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2020 రబీలో 35,43,909 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, అంటే కొనుగోలు చేస్తే మొత్తం దాని విలువ 6,634.63 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని సేకరిస్తే నిన్న సాయంత్రం వరకు 5,422.74 కోట్ల రూపాయల డబ్బుని రైతుల అకౌంట్లో జమ చేస్తే ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు 922.1 కదా 28వ తారీఖున ఒకరోజు. సో ఇప్పటివరకు ఇచ్చింది ఇది. ఇంకా ఇంతవరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ 6,634.63 కోట్లకు గాను 6,344.93 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ధాన్యం సేకరించిన దానికి. ఇంకా కేవలం 289.70 కోట్లు మాత్రమే ఇంకా రైతులకి బకాయి ఉంది. అది కూడా తొందరలోనే జమ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఈ ధాన్యం సేకరణ గురించి, రైతుల యొక్క బిల్లుల గురించి మాట్లాడినటువంటి సినిమా నటులు కానీ, రాజకీయ కురువృద్ధులు కానీ వాళ్ళ ప్రభుత్వాల్లో 2015, 2016, 2017, 2018 ధాన్యం బకాయిలు కూడా సుమారుగా 1000 కోట్ల రూపాయల బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగిందనేది మీరు గుర్తుంచుకుంటే చాలు. 300 కోట్ల రూపాయల పైచీలకు విత్తన సేకరణకు సంబంధించినటువంటి రైతు బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితులు. ఏతావాత పంట నష్ట పరిహారం కానీ ఏదన్నా కానీ 2000 పైచీలకు కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టెళ్ళినటువంటి అప్పుల్ని రైతులకు చెల్లించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి రైతు సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు కానీ, ఏ సినిమా నటుడు కానీ, ఏ కురువృద్ధుడు కానీ విమర్శించేటువంటి అర్హతల ఏమాత్రం మీకు లేదనేది రైతు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిది, వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారిది బలమైనటువంటి సుస్థిరమైనటువంటి స్థానంగా తెలుసుకుంటే మంచిది అనేది మీకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే కోవిడ్ గురించి కూడా రాష్ట్ర మంత్రిమండలి సమీక్ష చేయడం జరిగింది.
దేశంలో మొదటి కోవిడ్లో కానీ లేదా రెండో వేవ్లో రెండో కోవిడ్లో కానీ భారతదేశంలో మెరుగుగా దాన్ని కట్టడి చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ దేశంలో రెండవ రాష్ట్రంగా మిన్నైన రెండవ రాష్ట్రంగా నిలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు మిగతా రాష్ట్రాల్లో ప్రజలు ఎంత ప్రశంసించారో మనం చూస్తున్నాం. అలాగే మూడో వేవ్లో కూడా సంసిద్ధతని ఇప్పటికే ఆ తయారీలో ఉన్నాం. ఎక్కడెక్కడ ఏమేమి కావాలో మూడవ కోవిడ్ వస్తే ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది అంచనా వేస్తూ ప్రైవేటులో కానీ ప్రభుత్వంలో కానీ కావలసినటువంటి ఆక్సిజన్ సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యాల్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రైవేట్లో కూడా 50 పడకలు దాటినటువంటి ప్రతి ఆసుపత్రిలో కూడా ఆ మంచాల సంఖ్యను బట్టి సెల్ఫ్ జనరేటెడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఖచ్చితంగా నిర్మాణం చేసి తీరాలి అని ఒత్తిడి చేస్తూ కాలలక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ప్రభుత్వ అన్ని ఆసుపత్రుల్లో కూడా పెద్ద హాస్పిటల్ ఈ సెల్ఫ్ జనరేటెడ్ ఆక్సిజన్ మెషిన్లు కూడా ప్లాంట్లు కూడా త్వరితగతిన అమలు చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటూ ఇప్పటికే చాలా చోట్ల బిగించడం కూడా జరుగుతుంది. అలాగే దానిలో భాగంగా ఇప్పటి వరకు కోవిడ్ యొక్క పరిస్థితుల్ని సమీక్షించినటువంటి మంత్రిమండలికి చూసినటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 2,48,63,968 కరోనా పరీక్షలు చేయగా 19,73,996 మంది పాజిటివ్గా కన్ఫర్మ్ అయితే ఈ రోజుకి 20,184 మంది యాక్టివ్గా పాజిటివ్గా ఉంటే 19,40,368 మంది రికవర్ అయ్యారు. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి ఇప్పటి వరకు 13,444 మంది మరణించడం జరిగింది. ప్రతి 10 లక్షలకి ప్రతి 10 లక్షల జనాభాకి ఎంతమందికి పరీక్షలు చేశామని మనం చూసుకుంటే 4,65,617 మందికి ప్రతి 10 లక్షల జనాభాలో 4,65,617 మందికి పరీక్షలు చేయించడం జరిగింది. కరోనా పరీక్షలు చేయడం జరిగింది. 7.94 పాజిటివ్ రేటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నమోదు కావడం జరిగింది. రికవరీ రేటుగా 98.3% రికవరీ రేటు ఉంటే అది భారతదేశంలో ఉన్నటువంటి సరాసరి కంటే కూడా ఎక్కువగా. భారతదేశం సరాసరి 97.35 అయితే మనం 98.30గా మన రికవరీ రేటు ఉంది. అలాగే మరణాల సంఖ్య చూసుకుంటే మార్టాలిటీ రేట్ చూసుకుంటే మనం 0.68గా దేశంలోనే కింద నుంచి అంటే మరణాల సంఖ్యని కంట్రోల్ చేయడంలో రెండవ వారిగా మనం ఉన్నాం. కేరళ మొదటిగా ఉంది. భారతదేశం సరాసరి 1.34% మరణాల రేటు నమోదై ఉండటం జరిగింది. అట్లాగే వ్యాక్సినేషన్కి వచ్చి చూసుకుంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సప్లై చేసినటువంటి వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,01,60,330 డోసుల్ని మనకు అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రొక్యూర్ చేసుకున్నటువంటి సొంతంగా కొనుగోలు చేసి అది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి కేంద్ర ప్రభుత్వం ఈ చోట్ల ఇంత కొనుక్కోండి అని మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన సొంతంగా కొనుక్కున్నది 21,05,639 డోసులు అయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం కొనుగోలు చేయని కేంద్రం ఏమని 2,22,65,960 వ్యాక్సిన్ డోసులని మనం అందుకుంటే 1,04,22,270 మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
2 డోసులు పూర్తయిన వారి సంఖ్య 58,51,757 మంది అయితే మొత్తంగా ఈ డోసుల సంఖ్యను ఒకసారి మళ్ళీ ఇంకా లోతుగా చూసుకుంటే హెల్త్ కేర్ వర్కర్స్కి 98.88% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి 99.13% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. 45 సంవత్సరాల వయసుకు పైబడిన వారికి 83.04% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే 18 సంవత్సరాల వయసు నుండి 44 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లులకి 100% వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల టీచర్లందరికీ కూడా 100% వ్యాక్సినేషన్ చేయటం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర 15,42,478 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రేపు 7వ తారీఖు అంటే నిన్న, ఈరోజు, రేపటితో ఈ 3 రోజులు లక్ష్యంగా పెట్టుకుని ఈ 15 లక్షల వ్యాక్సిన్ని అందించడం జరుగుతుంది. రేపు సాయంత్రానికి 7వ తారీఖు ఆగస్టు 7 సాయంత్రానికి 15,42,478 వ్యాక్సినేషన్ కూడా ప్రజలకు అందించడం పూర్తవుతుంది. అలాగే రాష్ట్ర మంత్రిమండలి క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ అనేటువంటి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశుభ్రతతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈ పద్ధతిలో అంటే ప్రభుత్వం చెప్పేటువంటి అంటే మంత్రిమండలి నిర్ణయం మేరకు 40 లక్షల పట్టణాల్లోని ఇళ్లలో ఈ చెత్తని ప్రతి ఇంటి నుంచి సేకరించేదానికి అంటే 40 లక్షల ఇళ్ళు 124 మున్సిపాలిటీలు 124 మున్సిపాలిటీల్లోని 40 లక్షల ఇళ్లలోంచి ఈ చెత్తను సేకరించాలని చెప్పని ఇంటింటికి రోడ్డు మీద చెత్త అనేది కనపడకూడదని అందుకోసం ప్రభుత్వం 1,20,00,000 డస్ట్బిన్స్ అంటే చెత్త బుట్టల్ని కొనుగోలు చేసి అందించడం జరుగుతుంది. దీని కొరకు 3,097 ఆటోల్ని గ్రేడ్ 1 మరియు ఆ పైన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ 3,097 ఆటోలు అందించాలని అలాగే గ్రేడ్ 2 మున్సిపాలిటీలు గ్రేడ్ 3 మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో 1,771 ఎలక్ట్రిక్ ఆటోల్ని అందించాలి. తద్వారా ఇంట్ల నుంచి చెత్త సేకరించాలని చెప్పని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 13,000 గ్రామ పంచాయతీల్లో 14,000 ట్రైసైకిల్స్ 3 చక్రాల రిక్షాలని అందించి ఇంటింటికి చెత్త సేకరించాలని చెప్పని అలాగే పెద్ద జనాభా కలిగినటువంటి గ్రామ పంచాయతీల్లో 1,034 ఆటోల ద్వారా 1,034 గ్రామ పంచాయతీల్లో చెత్తను సేకరించాలని చెప్పని తద్వారా క్లీన్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్తరహిత రాష్ట్రంగా తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్ర మంత్రిమండలి ఇవాళ ఈ ఏర్పాటుకు కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రాంలో ఇంటి నుంచి చెత్తని సేకరించి అంటే 3 రకాల చెత్తని 3 రకాలుగా విడగొట్టి తద్వారా ఆ 3 రకాల చెత్తల్ని కూడా సేకరించి వాహనం ద్వారా క్లస్టర్డ్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అని చెప్పని అంటే ఇవన్నీ కూడా
ప్రతి మున్సిపాలిటీలో ఒక 4 చోట్ల 3 చోట్ల 5 చోట్ల అన్ని ఇళ్లలోంచి తీసుకొచ్చి ఒక చోట వేయాలని, దాన్ని సెగ్రిగేట్ చేసి సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ కాంపాక్టర్స్ ద్వారా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ సంపద కింద తయారు చేయడం కోసం 3 రకాల సంపదల్ని సృష్టించడం కోసం డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని, వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, వీటికి కావలసినటువంటి అన్ని అనుమతుల్ని మున్సిపల్ డిపార్ట్మెంట్కి అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఉజ్వలంగా మార్చడానికి ఒక నూతన విద్యా విధానాన్ని, ఒక విద్యా విప్లవాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పేద మధ్యతరగతి వర్గాలే కాకుండా సంపన్నులయ్యుండి ఈ ప్రభుత్వం పట్ల లేదా ఈ పథకాల పట్ల మనసు నొచ్చుకోకుండా ఇన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తుని మార్చబోతున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించమని, బలపరచమని కూడా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగువ మధ్య తరగతి వర్గాల వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పులిచింతల గేట్ అనేది దానికి ఉన్నటువంటి గేట్లలో ఒక గేట్ అది 2013-14 సంవత్సరంలో బిగించడం జరిగిందని చెప్పిన ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. గడిచిన సంవత్సరం కిందటి వర్షాకాలంలోనూ ఈ సంవత్సరంలోనూ దాని ఆపరేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా డ్యామ్ని ఫుల్ లెవెల్కి స్టోర్ చేయడం కానీ దాన్ని నీళ్లు నిలబెట్టడం కానీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి నష్టపరిహారాన్ని చెల్లించి దాన్ని నిలబెట్టడం జరిగింది. ఉధృతంగా వచ్చినటువంటి వరద సమయంలో మెకానికల్ ఒక గేట్లో ఉన్నటువంటి ఆ యాక్సెస్ సిస్టంలో మెకానికల్ ఫెయిల్యూర్ రావటం వల్ల ఆ వరద ఒత్తిడికి గేటు తోసుకుని వెళ్ళిపోవడం జరిగిందనేది ప్రాథమికంగా ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. అది దానికోసమనే తొందరలోనే కొద్ది రోజుల్లోనే క్షుణ్ణంగా దాన్ని సాంకేతికంగా అధ్యయనం చేయటానికి, లోపాలని కనుగొనటానికి, కారణాలను కనుగొనటానికి ఒక శాస్త్రీయ సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అవసరమైతే అది మాన్యువల్గా, మెకానికల్గా ఆపరేటెడ్ అంటే ఎలక్ట్రిక్ మోటార్తో ఆపరేట్ చేసేటువంటి గేట్లు, దాన్ని లేటెస్ట్గా హైడ్రాలిక్ సిస్టంతో, అంటే ఏమైనా గేటు వంకర వచ్చినా, నీళ్ళ ఒత్తిడికి ఏదైనా వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా హైడ్రాలిక్ సిస్టంతో లేటెస్ట్గా దాన్ని పాడవకుండా ఉంటాకి ఏమన్నా మార్పు చేయడానికి అవకాశం ఉంటే కనుక అది కూడా అధ్యయనం చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ అధికారులని, చీఫ్ ఇంజనీర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించడం జరిగింది. దాన్ని చేసి ఒకవేళ దాంట్లో లోపం ఉంటే, అంటే ఎవరన్నా తప్పు వల్ల జరిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉపేక్షించేది లేదు అంతటి వారినైనా. ముందు దాన్ని తక్షణం, అంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే తక్షణం అక్కడ నష్ట నివారణ, నీళ్లు నష్టపోకూడదు తొందరగా. నేను దానికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అక్కడి నుంచి మేము డ్యామ్ నుంచి అనుకోకుండా 1,00,000 వస్తుంది అనుకున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2 లక్షల పైచీలు క్యూసెక్ల నీళ్లు వరదొస్తే వెంటనే ముఖ్యమంత్రి గారికి అక్కడి నుంచి డ్యామ్ మేంచే చెప్పినప్పుడు అది 6 లక్షలు కనుక ఒకసారి వదులుదామని ఇంజనీర్లు అంటే 6 లక్షలు వదిలితే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొంత రైతాంగానికి, నదీ పరివాహక ప్రాంతంలో రైతాంగానికి పంట నష్టం వస్తుంది అని చెప్తే కాదు ఒక పూట ఒక 6 గంటలు, దానివల్ల ఏమవుద్దంటే ఒక 6-7 గంటలు డిశ్చార్జ్ గేట్ రిపేర్ చేయడం లేట్ అవుద్ది అని చెప్పి, అంటే దాన్ని కంట్రోల్ చేయటం లేట్ అవుద్ది అని చెప్పని ముఖ్యమంత్రి గారికి చెప్పిన మాట. లేదు 6 గంటలు లేట్ అయినా పర్లా, రైతులు గడిచిన నెల నుంచో నెలన్నర నుంచో కష్టపడి పంట వేసుకున్నారు, ఆ పంట పోకూడదు, 5 లక్షల మేరకు ఇవ్వండి అని చెప్పారు. దానికోసం యాక్చువల్గా ఈరోజు సాయంత్రానికి ఆ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఆ నీటి ఒత్తిడి తగ్గిన తర్వాత వెంటనే
దాన్ని గేట్లు ఆ కానాలో మూసివేయటం జరుగుతుంది. ఆ కానాన్ని మూసివేసి మెల్లగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొత్త గేట్ నిర్మాణానికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. రిపేర్ చేసి కొత్త గేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ అంటే తద్వారా వెనక మనకి ఫోర్కాస్ట్ ఉంది, ఫ్లడ్ వస్తుంది. ఇది మూసిన వెంటనే నాగార్జున సాగర్ నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఈ నీళ్లు వదిలిన దానివల్ల అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల మనకేం నష్టం లేకుండా జరిగింది. వెంటనే డ్యామ్ 53 అడుగుల మేరకు కూడా మళ్ళీ వెంటనే నీళ్లు నిండటానికి సంపూర్ణంగా అవకాశం ఉందనేది మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నాం. కేంద్రం కృష్ణా గోదావరి ప్రాజెక్టు మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఏపీ సంవత్సరాన్ని కూడా గెజిట్ ఇచ్చింది సార్. గెజిట్ మీద ఏమైనా డిస్కషన్ జరిగింది? ఎందుకంటే కేఆర్ఎంబి కానీ ఇటు గోదావరి ఎంబి రెండింటికి సంబంధించిన దాని మీద అంటే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాల్లో అంటే తర్వాత మంత్రిమండలి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క సమీక్షా సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ సచివాలయాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఫస్ట్ కొమ్మగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని, రెవెన్యూ డివిజన్ అధికారులని వీరందరినీ కూడా వారానికి ఇన్ని రోజులు లేకపోతే నెలలో ఇన్ని రోజులు ఖచ్చితంగా ఏదో ఒక సచివాలయంలో మీరు ఉండాలి, సమీక్ష జరపాలి, అక్కడ జరుగుతున్న పనితీరులోని అధ్యయనం చేసి లోపాలని సరిదిద్దటానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. అట్లాగే ఎమ్మెల్యేలను కూడా సచివాలయాలు వారానికి 3 రోజులు శాసనసభ్యులు విధిగా తప్పనిసరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయ సమీక్షలో ఉండాలి, ప్రజలను కలవాలి, ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించాలి. నెలలో 12 రోజులు ఖచ్చితంగా సచివాలయంలో శాసనసభ్యులు ఉండేదానికి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు. అట్లాగే మంత్రులను కూడా నెలకి 2 నుంచి వారి వెసులుబాటును బట్టి ఎన్ని రోజులు ఉండగలిగితే అంటే ఈ 12 రోజుల్లో 2 రోజుల నుంచి వారి పని ఒత్తిడిని బట్టి ఖచ్చితంగా 2 రోజులు ఉండాలి, లేదా 12 రోజులకి ప్రయత్నం చేయండి. మీ నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ లేదా ఇన్ఛార్జి మినిస్టర్గా మీరు చూసేటువంటి జిల్లాలో కానీ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మినిమం 2 మ్యాక్సిమం 12 రోజులు నెలలకి సచివాలయాల్లో ఉండాలి. ప్రజల యొక్క కష్టాలను వినండి, వారి ఇబ్బందులు ఏంటి, సచివాలయంలో ఇంకేమన్నా సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా సమీక్ష చేయమని చెప్పని జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రి గారు మంత్రులు చాలామంది స్పందన కింద పెన్షన్లు కొన్ని ఆగి ఉన్నాయని, అట్లాగే 6 స్టెప్ వ్యాలిడేషన్లో రకరకాల సాంకేతిక కారణాలతో 6 స్టెప్ వ్యాలిడేషన్లో పెన్షన్స్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆగి ఉన్నాయి అంటే ఆయన ఇమ్మీడియట్గా సంబంధిత ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించి ఏది ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇమ్మీడియట్గా మీరు దాన్ని డిస్క్లోజ్ అంటే చేసేయాలి, అంటే శాంక్షన్ చేసేస్తూ ప్రజలకి ఆ సంక్షేమ కార్యక్రమం అందించాలి. వాళ్ళకి కనుక నిజంగా అడ్డంకులు ఉంటే కనుక అంటే అడ్డంకుల్ని సాంకేతికపరమైన అడ్డంకులు అయితే అంటే ఎలా అధిగమించాలో చూసి అధిగమించాలి. ఇవన్నీ కూడా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ కలెక్టర్లు కానీ సచివాలయాలకి వెళ్ళి కూర్చునే టైంకి ఇవన్నీ కూడా ఎటువంటి సాంకేతికపరమైనటువంటి అడ్డంకులు ఉండకుండా చూడమని చెప్పని ముఖ్యమంత్రి గారు తన సమీక్షలో అధికారులను ఆదేశించడం జరిగింది. జల వివాదం మీద ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారుల ద్వారా రెగ్యులేటరీ బోర్డులకి, నదీ రెగ్యులేటరీ బోర్డులకి తెలియజెప్పడం జరిగింది. మా యొక్క అభ్యంతరాలని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరాలని కృష్ణా గోదావరి రెగ్యులేటరీ బోర్డులో ఉన్నటువంటి అధికారులకి మా సూచనల్ని, మా అభ్యంతరాలని నమోదు చేయించడం జరిగింది. కాబట్టి దానిలో కొత్తగా సమీక్షకేం రాలేదు. ఉన్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ మంత్రి వర్గం అంతా కూడా దానికి కావాల్సినటువంటి అధ్యయనం చేసి ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. కానీ కేఆర్ఎంబి బోర్డు ఉమ్మడి బోర్డులో ఏం చెప్పారంటే మీరు గెజిట్ లో సంబంధించిన అంశాలు మాకు సంబంధం లేదు, గెజిట్ లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రమే మార్చాలి, గెజిట్ కి మాకు సంబంధం లేదు, గెజిట్ లో నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తామని చెప్పింది. సార్ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఏం చెబుద్ది? సరాసరి సుప్రీంకోర్టుకు రావటం కాదయా,
ముందు కింద జిల్లా కోర్టుకు వెళ్ళు, లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళు, అక్కడి నుంచి రా, లేకపోతే ముందు అసలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, జిల్లా కలెక్టర్కి ఒక కాగితం పడేసి కలెక్టర్ నో అంటే హైకోర్టుకి వెళ్ళు, హైకోర్టు నో అంటే నా దగ్గరికి రావాలి. ఇట్లా సరాసరి తలుపు తెరిచి ఉంది కదా అని రాకూడదనేది మన ప్రొసీజర్ కదా. ప్రొసీజర్ ప్రకారం ఇచ్చాం. ఇక్కడైతే నెక్స్ట్ స్టెప్ కేంద్రమే. కేంద్రం దగ్గరికి ఆల్రెడీ మా మంత్రివర్గం వాళ్ళ సీఎం గారు పంపించిన ఉత్తరాలు కానీ మంత్రులు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏ ప్రయత్నం కూడా అంటే రాష్ట్ర అవసరాల కోసం ఎవరితో రాజీ పడేలేదు. రాజకీయ అవసరాల కంటే కూడా రాష్ట్ర అవసరాలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశాలు. సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇటీవల బాగా ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. ఎవరు చేశారు? ప్రతిపక్షాలు. వాళ్ళ ఉద్యోగం అదే కదా. దాని మీద ఏమన్నా చర్చించారు? ఎందుకు చర్చించాలి? ఇందులో అసత్యాలు ఉంటే చర్చించాలి, అంటే మా తప్పులుంటే చర్చించాలి సరిదిద్దుకుంటాకి. అవతడు బురదేస్తుంటే దానికి చర్చించేది ఏముంటుంది? కేంద్రం కూడా ఏదో కొన్ని తప్పులు జరిగాయి, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి అనే ఇది కూడా వచ్చింది. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏపీఎస్సీసీకి సంబంధించిన అంటే ఇవన్నీ రుణాలు అలాగే పిఎంఆర్ గారు, ఇవన్నీ మనకి పాత సామెతలు ఉన్నాయి. గురువింద గింజకి కింద నలుపు కనపడదు, పైన ఎరుపే కనపడుతూ ఉంటుంది. అది కేంద్రం అని, పేరు నాని అవని, లేకపోతే పిఎంఆర్ అవని, ఎవరైనా ఎవరు చెప్పాలి? అప్పులు చేయనోడు ఎవడన్నా చెప్పాలి. ఎవడు యనమల రామకృష్ణుడు ఏం చెప్పాడు? మా ప్రభుత్వం రాగానే బాగా ఇంత పొట్ట వేసుకుని ఆయన ఊగుతా, ఆహా ఎవడయ్యాళ్ళకి అప్పులు ఇచ్చేది, మొత్తం ఎన్ని దేవాలో అన్ని తలుపుల నుంచి మేమే తెచ్చేసాం, కిటికీలు లేవు అసలు లేవు, ఆఖరికి ఇల్లు కడిగితే వెళ్ళే బొక్కలోంచి కూడా మేమే తెచ్చేసాం, ఏమీ లేదు అన్నీ పూడ్చి అప్పులు తెచ్చామని ఆయనే చెప్పాడు మీ అందరితో. చిట్ చాట్ అన్నాడు కదా ఆయన చెప్తాడు. ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు కేంద్రం, ఏమండి? ఇవన్నీ రాజకీయంగా ఒకటి వెనకాల ఒకటి గొయ్యి తీసుకుంటాం అనేది రాజకీయ పార్టీలో జరుగుతున్నదే. బీజేపీ ఒక రాజకీయ పార్టీ, అదేమి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదుగా బీజేపీ. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోసేయాలి, ఎప్పుడు కూలిపోవాలి, ఇక్కడ ఒక కాషాయ కండు ఒక అప్పునోడు ఒక ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇక్కడ మొత్తం ఇక్కడ బాబా రాజ్యం రావాలని చెప్పి వాళ్ళు కళ్ళగా అంటూ ఉంటారు. మరి అంతేగా బీజేపీ కాకపోతే నేనా మాట్లాడుతున్నది? ఎవరు ఇప్పుడు రోజు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఆ మంత్రి ఉండగా గుళ్ళు పాడగొడితే అన్ని మూసుకు కూర్చున్న వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా. బట్ ఇవన్నీ కూడా గురువింద, ఇప్పుడు గురువింద గింజలు, ఇవన్నీ గురువింద గింజలు వాళ్ళైనా వీళ్ళైనా అందరూ అదే. యనమల రామకృష్ణ గారు పెద్ద గురువింద గింజ, పయ్యోళ్ళు ఒక మాదిరి గురువింద గింజలు. దాని గురించి పెద్ద విషయాలు ఏముంటాయి? బాగుంటామంటే ఎప్పుడు బాగున్నాం చెప్పండి? కలిసి పోటీ చేసామా? చంద్రబాబు బీజేపీ లాగా కలిసి పోటీ చేసి మేము తన్నుకుని బయటకు వచ్చామా? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ కలుసుకున్నామా? వాళ్ళకి సిగ్గులేదు, వీళ్ళకి సిగ్గులేదు కదా. ఎన్నిసార్లు తన్నుకున్నారు, ఎన్నిసార్లు కలిశారు? జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే పాలసీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు బీజేపీతో అంటకట్టారు, ఎన్నిసార్లు కాంగ్రెస్తో అంటకట్టారు మన సిగ్గులేని చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరితో కలిసింది ఎవరు? జన్మలో బీజేపీతో కలవడం తప్పు అయిపోయింది అని చంపలో చెప్పు తీసుకుని కొట్టుకున్నాడు ఆయన. మళ్ళీ బీజేపీకి వెళ్ళి ఎవరు ఇవన్నీ? మళ్ళీ మోడీ గారిని బూతులు తిట్టింది ఎవరు? మళ్ళీ ప్రేమలేఖలు రాస్తున్నది ఎవరు? ఇప్పుడు మోడీ గారికి అంశాల వారు మద్దతు అని చెప్పని మహానాడులో తీర్మానం చేసిన పెద్ద మంచి ఎవడు? సిగ్గులేని వాళ్ళు వదిలేసి మమ్మల్ని అడుగుతారు ఏంటండి అసలు? రాష్ట్ర ప్రభుత్వం మిస్టేక్ చేసి అధికారులను సస్పెన్షన్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని చెప్పి యనమల రామకృష్ణ గారు. ఈ యనమల రామకృష్ణుడు సస్పెండ్ చేసిన అంత క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో సస్పెండ్ చేసిన వాళ్ళందరూ అంతేనా? దానికి ఓకే అయితే మేము ఓకే. గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సస్పెండ్ చేసిన అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు తప్పులను కప్పెట్టుకుంటా ఆయన సస్పెండ్ చేసినట్టయితే మేము కూడా అంతే. ఆయన ఉన్నప్పుడేమో పత్తిత్తును, మేమనేమో మా వాళ్ళకి ముద్దాయిలా. ఏంటి వాగుడు ఏంటండి? వయసు రంగాన్ని సరిపోద్దా? మనం వాగే వాగుడు ఏంటి అనేది ఉండాలి కదా. ఊళ్ళో తాడి చెట్టుకి వయసు వస్తుంది, మనకి వయసు వస్తుంది అనుకుంటే ఎట్లాగా మాట్లాడేది? మనం చదువుకున్న చదువేంటి? మనం ఇన్నేళ్ళు ప్రజా జీవితంలో మనకు ప్రజలు ఏం అర్హత ఇచ్చారు? ఇన్నాళ్ళకి మనం ఇదిగా మాట్లాడేది అనేది ఉండాలి కదా, విఘ్నత ఉండాలి కదా.
ఆగస్టు 15 నాటికి 3 రాజ్యాల ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పన్నారు. ఎవరన్నారు? దీనిలో భాగంగానే ఎవరన్నారండి? ఎవరన్నారని దీనిలో భాగంగానే ఎవరన్నారు అంటాను. ఎవరు అన్నది ఎవరు? మీరా, నేనా, ఎవరు? కర్నూలు హెచ్ఆర్సీ తర్వాత లోకాయుక్త ఈ రాజధాని ప్రక్రియలో భాగంగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ హైకోర్టు వారు హైదరాబాద్లో మానవ హక్కుల కోర్టు ఉండటం కానీ, హైదరాబాద్లో మన లోకాయుక్త ఉండటం కానీ సమంజసం కాదయా అని వ్యాఖ్యానం చేసింది. వెంటనే మేము దాన్ని కర్నూలులో మార్చడం సమంజసంగా ఉంటుందని ఈ ప్రభుత్వం కర్నూలులో మారుస్తుంది. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే దగ్గరగా ఉండాలి, ఎవరికి దగ్గర? ప్రజలకు అందుబాటులో ఉండాలని కోర్టు కూడా కర్నూలు ఏమైనా రాజస్థాన్ ఎడారేంటండి? అంటే హైకోర్టు ఇప్పుడు హెచ్ఆర్సీలు ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో మళ్ళీ హైకోర్టు సార్ మీ ఉద్దేశం ఎక్కడ పెడితే బాగుంటుందని? అంతకుముందు అమరావతికి కాదు సార్, మీ ఉద్దేశం ఎక్కడ పెడితే ప్రజలకు అమరావతి కేంద్రం అంటే రాజధాని కేంద్రంగా సరే ఎక్కడ పెట్టినా ప్రజలు ఇప్పుడు మీరు మీ ఊళ్ళో పెట్టారనుకోండి, శ్రీకాకుళం వాడికి దూరం కదా, కర్నూలు వాడికి దూరం కదా, ఎవరికైనా అంతే కదా. అది ప్రజల్లో పెట్టామా లేదా? ఇప్పుడు ఏమన్నా దాని పేరు ఏంటంటే నల్లమల్ల అడవిలో పెట్టామా? మన ధర్మం ఉండాలి. అదే కర్నూలు ప్రతోడు ఇవాళ మీరున్నారు సార్, మీరు అందరూ నేను నాకు నచ్చిన వాళ్ళకి ఎక్రిడిషన్ ఇస్తాను, నేను ఇతనికి బాగాలేదు నాకు నచ్చదు, ఇది సత్యం ఉన్నాడు ఆంధ్ర రాధాకృష్ణ గారితో తిరుగుతాడు, నేను ఇవ్వను అంటే ధర్మం? అది సమపాలనలో ఉండాలి కదా. ప్రభుత్వం అంటే అందరికీ, రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం మాది, మేము కూడా ప్రభుత్వానికి గుర్తున్నామని అనుకోవాలి కదా ప్రజలు. అంటే కర్నూలులో పెడితే తప్పును, ఇక్కడ అమరావతి పొలాల్లో పెడితే కరెక్టా? తప్పంటలేదు సార్. మరి మీరే అన్నారు, నేను అనలా. 3 రాజ్యాల ప్రక్రియలో భాగంగానే ఇక అన్నిటికీ అసలు ఏదున్నా అసలు ఆడెవడో చెప్తారు దున్నపో తీరిందంటే వెంటనే దోణ కట్టేయమని మీరంటే అట్టాకండి అసలు. అరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఏ జిల్లా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంతా తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు, లేకపోతే మా గురించి ఏం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని అసలు చూడట్లేదు, మమ్మల్ని సవతి పిల్లలాగా చూస్తున్నారని ఏ జిల్లా కూడా అనుకోకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఎవరు ఎవరు ఏం పోసారు? నీళ్ళ ఎవరు? ఎవరు అంటున్నారు? అనే జనం అంటే ఎవరు? ఏ జనం? ఏ ఊరు జనం? ఏమంటే కృష్ణా జిల్లా గుంటూరు వాళ్ళు ఎవరు అనరు సార్. ఎందుకనరంటే ఈ జిల్లా వాళ్ళు ఎంత విఘ్నత కలిగిన వాళ్ళు అంటే మనం బతికి పక్కోడు కూడా బతకాలని కోరుకునేటువంటి మనుషులు. స్వాతంత్రానికి పూర్వం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలకి సాగునీరు ఉంది, బీళ్లుగా ఉన్న పొలాలు సాగులో ఉన్నాయి. ఎవడో ఇంకొకడు బీడు పడిపోయి చచ్చిపోతుంటే ఆడు చచ్చిపోవాలి, నేను ఒక్కనే బాగుండాలని మీరు చెప్పి మీరు నిందేసేటువంటి నింద మోసే ప్రజలు కృష్ణా జిల్లా గుంటూరు వాసులు కాదు. లివ్ అండ్ లెట్ లివ్. మనం బతికి మనం ఒక ముద్ద తిని ఇంకొకటి కూడా ముద్ద తినాలని భావించేవాళ్ళు కృష్ణా జిల్లా గుంటూరు వాసులు. ఏం బతకట్లేదు? ఏ ఊళ్ళో బతకట్లేదు? ఏ ఊళ్ళో పంట సాగు జరగట్లేదు? ఏ ఊళ్ళో సార్ ఏదో మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రండి, ఏ ఊరు వెళ్దాం పదా, సాగు జరగట్లేదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో అని చెప్పి మీరు చెప్పాలని అన్యాయం కదా మీరు మాట్లాడేది. మరి సాగు కాబట్టి ఇంకేంటి? నీళ్లతో జరిగేది ఏంటి సాగు కాక? ఏం కావాలంటారు మీరు? పంట ఎన్నిసార్లు పంట కొట్టుకుపోయింది? ఏదండి మీరే మాట్లాడేది అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎన్ని తుఫాన్లు వచ్చినాయి తీయండి, మీ దగ్గర లెక్క తీయండి. ఎన్ని తుఫాన్లు వచ్చినాయి మీరు లెక్క తీయండి. మొత్తం పంట ఓ పక్క మేము ఇక్కడ చెబుతున్నాం సరాసరి 83 లక్షల టన్నులు మేము కొన్నావా అని చెప్తుంటే మరి ఎక్కడి నుంచి పెట్టాం? తెలంగాణలో ఒరిస్సాలో కొనుక్కొచ్చాం ఏంటండి? అయ్యా ఇక్కడ 42 లక్షల ఎకరాల ఇప్పుడు సాగు ఊడిసామని చెప్తున్నాం. ఇంకా ఒక 45 లక్షలు 48 లక్షలు ఉడవాలని చెప్తున్నాం. అవి ఊడ్చేస్తాం ఇంకో నెలలో అని చెప్తున్నాం. ఇవన్నీ మాట్లాడి ఏంటిది అంత అసహ్యంగా ఉంటుంది ఇదంతా. అరే మీరు విలేకరులు ఇట్లా ఇంత ఎబ్బెట్టుగా మాట్లాడచ్చా? మరి నేను చెప్తున్నా ఆన్ రికార్డ్, నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఉండగా 53 లక్షలే కొన్నాడు, సరాసరి 53 లక్షల టన్నులు కొన్నాడు. మేము 83 లక్షల టన్నులు కొన్నామని చెప్తున్నాం. సరే ఎవడో గురించి బాగుపడితే నాకు అనవసరం సార్. నేను చెప్తున్నా, నేను ఈ సంవత్సరం ధాన్యం కొన్నాయి చెప్తున్నా, ఈ రబీలో కొన్నా.
2021 రబీలో కొన్న ధాన్యం లెక్క చెప్పా. 6,000 కోట్ల రూపాయలు డబ్బు, 6,634 కోట్ల రూపాయలు పెట్టి ధాన్యం కొన్నా అని చెప్తున్నా. అసలే ఎంత అన్యాయంగా మాట్లాడతారు. ఏదో అన్న సామెతగా ఉంటుంది సార్. ఊరంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకు అన్నట్టుగా ఉంది వ్యవహారం అంతే. సరే మీకు జరగలేదేమోలేండి, మా ఊళ్ళో అందరికీ జరుగుతున్నాయి. మరి మాకు తెలియదు, మీరేమన్నా గులాబీ కార్డు వాళ్ళు ఏమో, మరి మీకేం జరుగుతుంది గులాబీ కార్డు? మరి ఏం జరగలేదంటే మరి ఏం చేయను. జనసేన ఇక ఎవడో ఒకటి మైట్ అయిపోయింది పరిస్థితి. జై జనసేన అంటే ఆయన అన్నాడు, నేను జనసేన అని అన్నాడు, నేను అనలేదు కదా, చెప్పాడు ఆయన. చెప్పండి. ఎస్ లేదు, మీరు నేను క్షుణ్ణంగా నేను క్లారిటీతో ఉన్నా. ఏం చెప్తున్నాం, ఎవరైతే పంట ఊడుస్తారో ఆ పంట ఊడ్చినోడు అనేది ఇవాళ విఆర్ఓకి తెలుసు, విలేజ్ సచివాలయంలో విలేజ్ ఎక్స్టెన్షన్ తెలుసు, ఆ వాలంటీర్కి తెలుసు. ఆ పొలం వాళ్ళు రెవెన్యూ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు ఊడిస్తే ఆ దగ్గర పత్రాలు అడగకుండా ఈ క్రాప్ ఆడి పేరు మీద నమోదు చేయండి. ఎందుకని ఈ క్రాప్ ఎవరి పేరు మీద నమోదు అయ్యింటేనే వాళ్ళే ధాన్యం ప్రభుత్వానికి అమ్మటానికి అర్హత ఉంటుంది. సార్ బ్యాంకులో మరే మీరు అన్ని కలగాపలకం చేస్తున్నారు. నేనేం చెప్తున్నాను, ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్న వాళ్ళ దగ్గర పత్రాలు అడగబాకండి. నేనుంటా సార్, ప్రభుత్వ భూమి నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు మీ తాతగారికి పొలం పట్టా ఇచ్చారు సార్, మీ తాతగారి చేతిలోంచి మా నాన్నకు వచ్చేసింది, మా నాన్న దగ్గర నుంచి నేను అనుభవిస్తున్నా. నేను వ్యవసాయం ఊడుస్తా, నాకు ఈ క్రాప్ కావాలంటే మీ తాతగారి పేరు మీద ఈ క్రాప్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. మేము భూ యజమాని హక్కులు ఇవ్వట్లా. పంట ఎవరైతే ఊడ్చుకుంటున్నాడో ఆడికి ఈ పంట ప్రభుత్వానికి మళ్ళీ రేపు పంట కోసిన తర్వాత అమ్మటానికి ఒక మార్గం అది ఈ క్రాప్ అనేది. అది మేము ఇచ్చేది, అది సౌకర్యం అంతే, సౌకర్యం అంతే. ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నానండి, నా పొలం అసలు నేను బాగా డబ్బు సంపాదిస్తా, ఇక్కడ పొలం కొంటా, కానీ నేను వ్యవసాయం చేయను, కౌలుకి ఇస్తాను, కౌలు కార్డు దేవనాడికి నేను కౌలు రాయను, కానీ నేను వ్యవసాయం చేయను, ఎవడో కింద ఊళ్ళో పేదోడికి ఇస్తాను. రేపటి పంట రావాలంటే నేను అమెరికా నుంచి రావాలి తంబేటాకి. ఎన్ని పేదోడికి చిన్న రైతుకి ఎన్ని సమస్యలు ఉంటాయి. ఒక ఇరిగేషన్ పోరంబోకులో ఎవడో ఒక రైతు ఊడుస్తూ ఉంటాడు, మరి నువ్వు ఇరిగేషన్ దగ్గర నుంచి పట్టరా అంటే అవ్వదు కదా అది. కాబట్టి ప్రభుత్వ ఆక్రమణలో కానీ ఎక్కడన్నా కానీ అర్హత కలిగినటువంటి రైతు ఊడ్చుకుంటున్నోడికి వాటి రికార్డులు అడగకుండా ఈ క్రాప్ బుక్ చేయండి అన్నాం. ఈ క్రాప్ అనేది కేవలం సౌకర్యం మాత్రమే, పండించిన పంట ప్రభుత్వానికి అమ్ముకోవటానికి ఉన్నటువంటి గేట్వే మాత్రమే ఈ క్రాప్ అనేది, దానికోసం సౌలభ్యం అంతే. అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలలు ఒకే కాంపౌండ్ ఉన్నారు కదా, అంటే ఫ్యూచర్లో మెడ్జీ చేస్తూ డిఎస్సి వేయకుండా ఉండేదానికి చేయొచ్చు. ఎంతసేపు కోడిగుడ్డికి ఎంట్రులు ఎత్తి లాగుదామని ప్రయత్నం చేస్తారేంటండి, ఇది అన్యాయం సార్. ఇంత చిత్తశుద్ధితో ఇంత గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నాం, ఇంత అన్యాయం